మా ఫాదర్ చనిపోతే నాకు ఎంత బాధ అయిందో, నేను ప్రాణం లెక్క చూసుకున్న నా బెస్ట్ ఫ్రెండ్ బాధనప్పుడు నాకు రాలే. వాడు రానందుకు కూడా అంతే బాధ అనిపించింది. అందరు ఉన్నా కూడా నేను ఇక సంతోషంగా లేను. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ పక్కనే ఉండాలి, ఎంతమంది కాదన్నా కూడా. నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? మాటలు చెప్పడం కాదు, చేతులలో చూపెట్టాలి. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపో. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. హాయ్ గాయ్స్, నేను మీ అఖిల్ రాకీ. తెలుసు కదా, మా ఫాదర్ మొన్న అనుకోకుండా చనిపోయాడు. అతను అనారోగ్యంతో చనిపోయాడు. కరెక్ట్ 2 సంవత్సరాల కింద షుగర్ వచ్చింది. ఆ షుగర్ తినుకుంటా ఎక్కువైపోయింది. ఎన్ని దవాఖానలు తిప్పినా, ఎంత చేసినా కూడా అతని ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అతను లిమిట్లో ఉండలే. లిమిట్లో ఉంటే అదే రోగం తగ్గిపోగానే, లిమిట్లో ఉండకుండా రోగాన్ని పెంచుకున్నాడు. రోజుకి అతను క్షీణించిపోయి బక్కగా అయిపోయి, రీసెంట్గా మొన్న దసరాకి ఊరికి వచ్చినాం కదా, దసరాకి ఊరికి రావంగానే మా అమ్మమ్మ ఇంటికి పోయినాం. ఫస్ట్ మా ఊరికి వద్దామని అనుకునే లోపే ఉదయం 11 గంటలకు చనిపోయిండు. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఫాదర్ లేదు, మా మదరు, మా తమ్ముడు, వాళ్ళని నేనే చూసుకోవాలి. వాళ్ళ కోసం నేను కష్టపడాలి. ఈ కంచెలి ఒక చిన్న పల్లెలో ఉండే ఒక తల్లి పట్టుదల కథగా చెప్పేవారు. మా నాన్న చనిపోయినందుకు బాధ, చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక బాధ అంటే బాధ అవుతుంది ఎట్లయినా. మా కోసం ఏం చేసినా చేయకున్నా, మా ఉన్న జాగా ఆస్తి అన్నీ అమ్ముకున్నా కూడా మా నాన్న మీద కోపం ఉండేది ఫస్ట్లో. ఇక ఎలాగో చనిపోయిన వ్యక్తి చనిపోయిండు. ఇక ఆస్తి తిరిగి రాదు, ఏం తిరిగి రాదు. ఆయన తిట్టుకున్నా కూడా ఏం రాదు. ఇక ఇంకొక 2 రోజులు, ఇక 2 రోజులు అయితే 10 రోజులు అవుతుంది దినాలు చేస్తారు. ఇక ఈ హెయిర్, ఈ గడ్డం మొత్తం తీసేయాల్సి ఉంటుంది. ఇక నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్నా ఈ గడ్డం హెయిర్. ఎందుకంటే మంచిగా యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటా, షూటింగ్ పర్పస్ గురించి పెంచిన. ఎందుకో నాకు సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఇక అందులోకి వెళ్దాం అనుకున్నా కానీ ఇక తీసేయాలి, ఎలాగ తీసేయాలి. మా నాన్నకంటే ఎక్కువ ఏమున్నది, తీసేస్తే మళ్ళీ పెంచుకుంటా. మీ సపోర్ట్కి నాకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మా ఫాదర్ చనిపోతే నాకు ఎంత బాధ అయిందో, నేను ప్రాణం లెక్క చూసుకున్న నా బెస్ట్ ఫ్రెండ్ నా దగ్గరికి రాకపోతే, నేను బాధనప్పుడు నా దగ్గర రాలే. వాడు రానందుకు కూడా అంతే బాధ అనిపించింది. ఆ విషయం మనకు తెలుసో తెలియదు, వాడు అన్నీ మర్చిపోయిండని నేను అనుకుంటానా. వాని కోసం పచ్చబొట్లు కొట్టించుకున్నా, ఎన్నో చేసిందంతా వాల్యూ లేకుండా చేసిన వాడు. మొత్తం వృధా అయిపోయింది. మా చుట్టాల ముందట, మా వాళ్ళ ముందట పరువు తీసేటట్టు చేసిన వాడు. ఎందుకంటే వాడు బాధలున్నప్పుడు నా పక్కన ఉంటేనో అది పద్ధతి. వాడు బాధలున్నప్పుడు నా పక్కన లేకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటే, ఇన్ని రోజులు పేరుకే బెస్ట్ ఫ్రెండ్సా మీరు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నావు, పచ్చబొట్టు చేసినావు, వాని కోసం ఎన్నో చేసినా అని చెప్పొద్దు. ఎందుకంటే నాకు నచ్చదు. మనం పెట్టింది ఎప్పుడు యువతలకి చెప్పుకోకూడదు. నేను ఎన్నో పెట్టినా కానీ నేను ఏ రోజు బయటికి చెప్పుకోవాలి, మర్చిపోయినా, ఎప్పటికప్పుడే మర్చిపోయినా. నేను పెట్టినని వానికి గుర్తుంటే బాగుంటుంది. ఇప్పటికైనా ఈరోజు 8 రోజులు అవుతుంది కానీ వాడు ఇంకా నా దగ్గర రాలే. వచ్చి ఎట్లున్నావు, ఏం చేస్తానో, బాధలో ఉన్నావు కదా, కొంచెం ఓదార్జమని కూడా లేదు. అట్లున్నది వాని ఫ్రెండ్షిప్. మరి ఏం చేద్దాం. వాడు ఎవరి మాటలు పట్టుకున్నాడో, ఏం చేస్తాడో నాకు తెలియదు. ఒక 2 ఫ్రెండ్స్ అనగా గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎన్ని గొడవలు ఉన్నా, ఎంత అదున్నా వాళ్ళ మధ్యలో చనిపోయినప్పుడు, ఒక మనిషి చనిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు వచ్చి ఓదార్స్తే ఆ ధైర్యం ఉంటుంది. వాడు వచ్చినందుకు ఎంత బాధలో ఉన్నా కూడా కొంచెం మనసు మంచిగా అనిపిస్తుంది. కానీ వాడు రాలేదు. ఇక ఫస్ట్లో బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఏడ్చిన, మా నాన్న పోయినందుకు ఏడ్చిన, వాడు రానందుకు కూడా ఏడ్చిన. ఇక మా మహేష్ అన్న నా ఎమ్మటే ఉన్నాడు. నా బెస్ట్ ఫ్రెండ్ రాకుండా కూడా మా అన్న ఎమ్మటే అనుకొని అన్నీ చూసుకున్నాడు.
మా అన్నలు మా అక్కలు అందరూ మా ఫ్యామిలీ అంతా నా ఎమ్మట వండుకొని నన్ను జర ఓదార్చి మంచిగా నాకు ధైర్యం చెప్పిళ్ళు. అందరు ఉన్నారు, అందరు ఉన్నా కూడా నేను ఇక సంతోషంగా లేను. ఎంతమంది ఉన్నా కూడా మా ఫాదర్ పోయినందుకు బాధగానే ఉంది. ఇంకా ఇక మా ఫ్రెండ్ గారి గురించి ఇక కోపం వస్తుంది నాకు, ఇక చాలా కోపం వస్తుంది వాడు రానందుకు. ఇది చాలా తప్పు వాడు చేసింది. తప్పురా రాజు, నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు. నేను ఇక నిన్ను క్షమించలేను. ఇక నీకోసం ఎన్నో చేసినా కానీ అది నీకు గుర్తుందో లేదో. నువ్వు ఎవరి మాటలు పట్టుకున్నావో నాకు తెలియదు. మా వాళ్ళు ఎవ్వరు ఏమన్నా కూడా అవన్నీ పట్టుకోకుండా ఈ టైంలో నువ్వు నా దగ్గర ఉంటే నీకు హ్యాట్సప్ చేద్దును. గుర్తుపెట్టుకో, ఎవ్వరు ఏమనుకున్నా కూడా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ పక్కనే ఉండాలి, ఎంతమంది కాదన్నా కూడా. అది నీకు తెలుస్తలేదు, అర్థమైందా? సరే పోనీ, నువ్వు రాకున్నా ఇక నేను ఉండాలి. ఇప్పటికైనా మా ఫ్యామిలీ కోసం కష్టపడాలి. ఇక అన్నీ వదిలేయాలి. ఫ్రెండ్ రాలేదు, బంధువులు రాలేదు, ఎవరు రాలేదు అని నాకు ఏ టెన్షన్ లేదు. ఎందుకంటే నేను ఏదో ఒకటి చేస్తా అని నాకు నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు నేను మంచి పొజిషన్కి వెళ్తా, గొప్పగా ఏదో ఒకటి సాధిస్తా. సాధించాక నేను చూపెడతా. నేను మా తమ్ముడు అనుకుంటే ఏదైనా చేస్తాం. చేతి చూపెట్టాలి, మాటలు చెప్పడం కాదు, చేతులలో చూపెట్టాలి ఏదైనా. ఓకేనా? చూపెడతా. నన్ను ఎంతమంది దూరం చేసుకుంటారో వాళ్ళందరూ బాధపడే రోజు వస్తుంది, ఖచ్చితంగా బాధపడతారు. సరేనా గాయస్? ఇంకో టూ డేస్ అయితే హెయిర్ మొత్తం పోతుంది. ఎందుకంటే గుండు చేపిస్తారు కదా, దినాల్లో గుండు చేపిస్తారు. అదేవిధంగా నెల మాసికం రోజు కూడా చేపిస్తారు. నెల మాసికానికి భద్రాచలం పోతాను, అక్కడ కూడా వీడియోలు తీస్తా, బాగానే పెడతా. చూడండి, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇదే విధంగా నాకు సపోర్ట్ చేయాలని మంచి మంచి వీడియోలు అందిస్తా. కానీ ఇక నేను ఎక్కువ ఏం మాట్లాడతలేను. సరేనా? మనం ఏదో ఒక రోజు ఎదిగి మన పని మనం చేసుకుంటూ పోవాలి. సక్సెస్ దానంతటా అదే వస్తుంది. ఎక్కువ మాటలు చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు. మాటలు చెప్పడం కానీ చేతులనే చూపెట్టాలి. ఓకే, చూపెడతా. సరేనా?